హాయ్ ఎవ్రీవన్. సండే ఎక్కడికి వెళ్ళాలి అని ఆలోచిస్తుంటే ఉప్పల్లో ఉన్న డిఎస్ఎల్ మాల్కి అయితే వెళ్ళామండి. మా పిల్లల కోసమని వెళ్ళాము. పిల్లలు అయితే చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశారు. అక్కడ గేమ్స్ అయితే చాలా అంటే చాలా ఎంజాయ్ అయితే చేశారు. మీతో షేర్ చేసుకుందామని వీడియో అనేది పోస్ట్ చేస్తున్నా. అదే కాకుండా డిఎస్ఎల్ మాల్ అంటే ఎట్లా ఉంటుందో మీరు కూడా చూడాలి కదా. సో మీరు కూడా వెళ్ళండి కుదిరితే. వెల్కమ్ టు సాయి హారిక టాక్స్ యూట్యూబ్ ఛానల్. మా వీడియోస్ కనుక ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. డిఎస్ఎల్ మాల్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇది స్టార్టింగ్ గ్రౌండ్ ఫ్లోర్ నుండి ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్ళాము. నేను అన్ని ఫ్లోర్స్ అయితే తీయలేదు, ఎందుకంటే నాకు చిన్న పిల్లలు ఉన్నారు. సో తీయడం అయితే కుదరలేదు. వీలైనంత వరకు గేమ్స్ ఉన్న జోన్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మేమైతే గేమ్స్ జోన్లోనే ఎక్కువగా టైం స్పెండ్ చేసాము. మా బాబాయ్ అయితే ఫస్ట్ టైం వెళ్ళిన దానికన్నా సెకండ్ టైం వెళ్ళినప్పుడు చాలా అంటే చాలా గేమ్స్ అయితే ఆడాడు. కానీ మాల్ అంటేనే చాలా కాస్ట్ పే చేయాల్సి ఉంటుంది కదా. గేమ్స్ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి. మీ పిల్లల్ని తీసుకువెళ్ళినట్లయితే చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు. అదే కాదండి, అంటే ఇవి ఎలా యూజ్ చేయాలి, దీనికంటూ కార్డ్స్ అనేవి ఉంటాయి. మంత్లీ ప్యాక్ అని ఉంటుంది, వీక్లీ ప్యాక్ అని ఉంటుంది, డే పాస్ ఉంటుంది, డైలీ యూజ్ చేసుకోవచ్చు. వీక్లీ అంటే 3 వీక్స్ 4 వీక్స్ అట్లా ఉంటుంది. మంత్లీ పాస్ కూడా ఉంటుంది. ఆ పాసెస్ అనేవి డీటెయిల్గా కనుక్కున్నాము. వాళ్ళైతే చాలా అంటే చాలా బాగా ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తున్నారు. మీరు వెళ్ళినట్లయితే గేమ్స్ జోన్ని అస్సలు మిస్ కాకండి. చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. చాలా ఎక్సైట్మెంట్తో చిన్నపిల్లలు అయితే బాగా ఆడుకుంటారు. చాలా గేమ్స్ ఉంటాయండి. మేమైతే చాలా టైము ఇక్కడే స్పెండ్ చేసాము. చిన్నపిల్లలు అయితే అసలు రాము, మేము ఇక్కడే ఆడుకుంటామని పేజీ కూడా పెడతారు. కొంచెం పెద్ద పిల్లలు అయితే అంటే ఒక 6 to 10 ఇయర్స్ లోపు పిల్లలు అయితే బాగా ఇష్టంగా ఆడతారు. కానీ చాలా ఎంజాయ్ చేస్తారు. సో మీరు కూడా వెళ్ళాలనుకుంటున్నారా? వెళ్తే ఈ గేమ్స్ జోని చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా ఆడుతుంటారు. వాళ్ళ కోసమైనా మంత్లీ 2-3 వీక్స్ అన్న తీసుకువెళ్ళినట్లయితే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. సో ఆలస్యం చేయకుండా వెళ్తారా మరి మీ అందరూ కూడా? కొంచెం యాక్టివ్నెస్ వస్తుందని మేము జస్ట్ అన్నీ చూపించాము, ఎక్కించాము. అట్లా కూడా ఎక్కించవచ్చు, కానీ మనీ అయితే పే చేయ అవసరం లేదు. ఓన్లీ ఎక్కిపిస్తే అవి మూవ్ అవుతాయి, ఎదురుకి వెళ్తాయి, సైడ్కి వెళ్తాయి, పక్కకి వెళ్తాయి. అలా వెళ్ళాలి అంటే మనీ అనేది పే చేయాలి. ఇది లాస్ట్ టైం వెళ్ళామండి. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు నీలేష్ది ఇది గుర్రాన్ని ఎక్కించాము. కొద్దిసేపు అయిన తర్వాత చాలా అంటే చాలా ఏడుపు స్టార్ట్ చేసేసాడండి. ఏడుపు స్టార్ట్ అంటే భయపడ్డం వల్ల ఇంకా వెంటనే దింపేశాము. ఇది ఇప్పుడండి, మొన్న వెళ్ళినప్పుడుది. మా పాప కూడా వచ్చింది కదా. ఈ విధంగా రాకెట్ అండి. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే ఇదైతే లేదు రాకెట్ది. దానిలో కూర్చోబెట్టగానే మా పాప అయితే స్టీరింగ్ అనేది తిప్పింది. మా బాబు ఇక ఎక్కడ ఆగట్లేదు. మనీ కనుక పే చేసినట్లయితే అవి రౌండ్గా సర్కిల్ మూమెంట్లో తిరుగుతాయి. మేము మనీ అనేది పే చేయలేదు. ఇప్పుడు ఇవి ఎక్కించాం కదా, ఇవి కూడా అట్లనే ఫ్రంట్కి వెళ్తాయి, అట్లనే బ్యాక్ కూడా వెళ్తాయి, సైడ్కి వెళ్తాయి, పక్కకి వెళ్తాయి. మూవ్ అనేది అవుతుంది. అదే కాకుండా సాంగ్ కూడా వస్తుంది, మ్యూజిక్తో వస్తుంది. గేమ్స్ అనేది ఆడిపించినట్లయితే పాస్ తీసుకుంటే అవి అట్లా మూవ్ అవుతాయి. ఇదిగోండి మళ్ళీ మేము కిందకైతే వచ్చేస్తున్నాం. కిందకి లిఫ్ట్ ద్వారా వచ్చాం. లిఫ్ట్స్ ఉంటాయి, ఎక్సలేటర్ ఉంటుంది, అదేవిధంగా లిఫ్ట్ కూడా ఉంటుంది. కిందకైతే వచ్చేసాం మేము. పైకి వెళ్ళినప్పుడు అన్నీ చూసుకుంటూ వెళ్ళాము, కానీ కిందకు వచ్చినప్పుడు డైరెక్ట్గా లిఫ్ట్ ద్వారా కిందకు వచ్చేసాం. ఐస్ క్రీమ్ కూడా ఉంటుంది వచ్చే దారిలో. మా బాబు చూడండి ఎట్లా వచ్చేస్తున్నాడో. వెనక్కి ఉండి లాస్ట్లో మా అత్తమ్మని ఫోటో తీసాను. సండే అయితే బాగా ఎంజాయ్ చేసామండి మేము. మా వీడియో నచ్చిందా? మరి ఆలస్యం చేయకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.